ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మాంసాహారం తినేవారికి పూజలు చేస్తే ఫలిస్తాయా ఫలించవా, ఇదొక క్వశ్చను. శాస్త్రంలో ఎక్కడైనా ఉందా? శాకాహారమే సాత్విక ఆహారం తీసుకుంటేనే ఫలితాలు వస్తాయా అని చాలామంది అనుమానాలు ఉంటాయి. శాస్త్రరీత్యా శాకాహారం మాంసాహారం పూజకు సంబంధించినంత వరకు నియమ నిబంధనలు పెద్దగా ఏమీ లేవు. కానీ శాకాహారం మనకి సాత్వికమైన గుణాన్ని ప్రేరేపిస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడానికి, భక్తి చిత్తశుద్ధి మనలో పెరగడానికి శాకాహారం ప్రధానంగా కారణమవుతుంది. మాంసాహారం మన ఆయుష్ని హరిస్తుంది. శాకాహారం తినేవారికి మాంసాహారం తినేవారికి తేడా ఏంటంటే, మనం పరిశీలిస్తే ఎక్కువ కాలం శాకాహారం తినేవారు బతికుంటారు, మాంసాహారం తినేవారు ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. దానికి కారణం మాంసాహారము రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది, యాసిడ్ని ఎక్కువగా తయారు చేస్తుంది. దానివల్ల శరీరానికి మనసుకి వ్యగ్రత కలుగుతుంది, దానివల్ల ఎక్కువ ఉత్తేజాన్ని పొందుతారు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆహారంలో నియమ నిబంధనలు ఏమీ లేవు, సాధకుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆయుర్వేదం ఈ రెండింటిని కంపేర్ చేసి మాంసాహారం తినటం వల్ల మనం ఎక్కువ యాంగ్జైటీకి గురవుతాము, హుషారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, దానివల్ల మనసు స్థిరంగా ఉండదు. కాబట్టి మాంసాహారం పూజలు చేస్తున్నప్పుడు తినవద్దు అని చెప్తారు. వ్రతాలు నోములప్పుడు మాంసాహారాన్ని తీసుకోవద్దు అని చెప్తారు. అంతేగాని ఎక్కడ కూడా దీని గురించి వివరణ లేదు. కొంతమంది రాశారు, కానీ పురాతనమైన గ్రంథాల్లో దీని గురించి వర్ణన లేదు. కాబట్టి మాంసాహారం తినేవారికైనా శాకాహారం తినేవారికైనా పూజలు ఫలిస్తాయి. కాకపోతే మనలో వ్యగ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి మాంసాహారం తినకుండా ఉండమని చెప్తారు. ఇది తెలిసిన వారు ఎవరైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి 10 మంది మిత్రులకి వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.